మరొక విశేషం ఏంటంటే మన మధ్వ భాష్యం ఎలాంటిదంటే ఏకవింశతి కుభాష్య దూషకం బ్రహ్మసూత్ర గణభాష్యమద్భుతం అప్యదూష్యమతమో అనంతధీహి భూతభావి భవదత్వభిక్వచిత్ అని చెప్పారు. మన మధ్వాచారం రాకముందు చాలామంది బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. అవన్నీ కూడా కుభాష్యం అంటే సరైనటువంటి భాషలు. దాన్ని మించి మధ్వాచార్యుల వారు 22వ భాష్యం, అందుకే ఏకవింశతి కుభాష్య దూషకం 21 భాష్యాలను ఖండించి 22వ భాష్యం రచించినటువంటి మధ్వాచార్యులు. అంటే మన భాష్యం ఎటువంటిదంటే 22వ భాష్యం. 21 భాష్యాలు వేరే అయితే 22వది మన శ్రీమద్ ఆనందతీర్థ భగవత్పాదుల వారు రచించినటువంటి శాస్త్రం కాబట్టి అదే సంకేతంగా ఈ సంవత్సరం మొత్తానికి కూడా మధ్యమతం విశేషంగా ప్రచురించబడి మధ్యమతం విశేషంగా ఇక్కడ 22 సంవత్సరాల సంకేతం ఏంటంటే 21 భాష్యాలను ఖండించి 22వ శాస్త్రాన్ని మధ్వాచార్యులు మరి రచించినట్లుగా అదేవిధంగా 22వ సంవత్సరాన్ని మనం జరుపుకుంటున్నాము. చాలా అద్భుతంగా సంతోషకరమైనటువంటి అందరికీ సంతోషదాయకమైనటువంటి ఈ సంగతి. ఈ ప్రసంగం నందు ఆ ఇష్టలు తర్వాత రాధాంజనేయ స్వామి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ మరి విశేషంగా ఆయురారోగ్య ఐశ్వర్య సంపాదన వారిని. దాంతోపాటు విశేషంగా 22వ సంవత్సరాల క్రితం నేను వచ్చాను, చాలాసార్లు వచ్చాను ఈ మఠం. ఈ మఠంలో రావాలంటే పొలాలు దాటుకుని రావాలంటే చాలా కష్టాలు. అలాంటిది కొన్నాళ్ళలోనే చాలా అభివృద్ధి చెంది పురోగతిని చెందింది. ఇదే విధంగా 22 సంవత్సరాలు కాదు 1000 ఏళ్ల వరకు కూడా 1000 వసంతాలు కూడా ఇదే రకంగా ఈ మఠము ఆచరణకంగా విరాజిస్తూ భక్తులందరూ కూడా అందుబాటులో ఉండి అందరినీ అనుగ్రహిస్తూ ఇక్కడ పాఠభోజనాలు జపతప హోమ అనుష్ఠానాలు నడుస్తున్నాయని చెప్తూ విశేషంగా ఈ మఠాన్ని నిర్వహిస్తూ మన పండితులైనటువంటి సత్యవ్రతాచార్య బిజ్జూరు విశేషంగా అన్ని బయట ఉన్నటువంటి బాహ్య ప్రపంచాన్ని మరిచి స్వాముల వారి సేవలు చేస్తూ విశేషంగా భక్తులకు ప్రతి కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉన్నారు. వారికి కూడా భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్య సంపదను కరుణించి అనుగ్రహించుగాక. వారి కుటుంబాన్ని కూడా ఏ రకంగా తోడ్పడే విధంగా భగవంతుడు ఇంకా విశేషంగా ప్రోత్సాహాన్ని ఇవ్వగాక అని చెప్పి కోరుకుంటూ శ్రీకృష్ణ.